వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక మెగా అభిమానులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ మీద కావాలని ఏదో కుట్ర జరుగుతున్నట్టయితే వార్తలు అయితే వచ్చినాయి మొన్నటి వరకు. సో ఇప్పుడైతే సినీ రాజకీయాల్లో కూడా అది నిజమే అంటున్నారు. సో దీని గురించి అయితే విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ జాకిర్. గేమ్ చేంజర్ పైన నిజంగానే కుట్ర జరిగిందంటారా? మనకు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకటి నడుస్తుంది ఒక అభిప్రాయం. ఎస్ సార్. కావాలని గేమ్ చేంజర్ని డిగ్రేడ్ చేయడం కోసం, దాన్ని ఫ్లాప్ చేయడం కోసం ఒక తెర వెనక ఒక కుట్ర జరుగుతూ ఉంది అనేది వచ్చినటువంటి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక థీరీ. ఓకే. సో కొన్ని అంటే రామ్ చరణ్ అభిమానులు కానివ్వండి, మెగా ఫ్యాన్స్లోని కొంతమంది కానివ్వండి, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పాయింట్లు ఏంటంటే, కావాలని ఇద్దరు హీరోలు ఆయనకి సంబంధించినటువంటి అంటే సోషల్ మీడియాలో మనకు తెలుసు రామ్ చరణ్ ఫ్యాన్స్కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఒక వార్ నడుస్తుంది. RRR తర్వాత, RRR ముందు నుంచి కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని. సో అట్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కొంతమంది, అలాగే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్ నడిచింది. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి రామ్ చరణ్ ఫ్యాన్స్కి మధ్య వారు ఉందని. అట్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గేమ్ చేంజర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంత, అంటే నేను అందరూ కాదు, అందులో కొన్ని సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గేమ్ చేంజర్కి వ్యతిరేకంగా ఆ టాక్ని, నెగిటివ్ టాక్ని బాగా స్ప్రెడ్ చేశారు అనేది ఒక వినిపిస్తున్నటువంటి ఒక విషయం. అంటే ఇందులో ఇది కూడా కుట్రలో ఒక భాగంగా వాళ్ళు చెప్పేటువంటి రామ్ చరణ్ ఫ్యాన్స్ కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. ఓకే. అన్నిటికంటే ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా ఆ సినిమాకి ఎలా టాక్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్, మౌత్ టాక్, సాధారణంగా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడతారు. అసలు సక్సెస్ మీట్లో పెడతారు. సక్సెస్తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ పెట్టేస్తారు. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం, అదే రోజు సాయంత్రం లోపల ఒక సక్సెస్ మీట్ అని పెట్టేసేసి మా సినిమాకి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి అని మామూలుగా చెప్పుకుంటారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయి సో ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా, 10 రోజులు అయిన తర్వాత కూడా, ఈ 10 రోజుల్లో ఒక్కసారి కూడా ఎందుకని దిల్ రాజు ప్రెస్ మీటే పెట్టలేదు. అసలు ఎవరు పెట్టలేదు. ఎందుకని పూర్తిగా వదిలేశారు ఈ సినిమాని, ఈ పబ్లిసిటీని. యాక్చువల్గా ఏంటంటే, సినిమా విడుదలకు ముందు ఒక ఎత్తు పబ్లిసిటీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిసిటీ ఇంకొక ఎత్తు. సో ఎందుకని చేయలేకపోయారు అనేది ఇప్పుడు చాలామందిని అదొక క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది కూడా దిల్ రాజు కూడా కుట్రలో భాగమైపోయారా అన్న రీతిలో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అలాగే దీనికి ముందు, ఇంతకుముందు శంకర్ కూడా ఈ మధ్య మనం చూసాం, వార్తలు చూసాం, నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో లేను ఈ సినిమా అవుట్పుట్ మీద, ఎందుకంటే నేను 5 గంటల సినిమా తీశాను కానీ అందులో తీసేయాల్సి వచ్చింది చాలా వరకు కూడా ఫైనల్ ప్రోడక్ట్లో అని చెప్పేసి ఆయన ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటూ వచ్చిందో ఆ వార్తలు, అవి ఈ సినిమాకి చాలా బ్యాడ్ అయ్యాయి. అంటే రాబోయే కలెక్షన్స్ మీద కూడా అవి చాలా ఇంపాక్ట్ చూపించాయి అనేది చాలా అందులో చెప్తున్నటువంటి రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నటువంటి ఒక బాధ అని చెప్పేసి అనుకోవాలి. ఇలా అంతా కూడా అందరూ కలిసి కావాలని దీని మీద ఏదో ఒక కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి చాలా చాలా సంవత్సరాల క్రితం, అంటే ఎప్పుడైతే 2021లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది, దానికంటే ముందు చాలా ముందే శంకర్ గారికి ఆయన అడ్వాన్స్ ఇచ్చారు దిల్ రాజు. అలాగే రామ్ చరణ్తో కూడా సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆయనతో అగ్రిమెంట్ చేసుకుని ఆయన కూడా ఇచ్చారు. సో ఏదైతే రామ్ చరణ్ తాను ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఒక కమిట్మెంట్ తోటి గేమ్ చేంజర్ అనే సినిమా చేశారు. సో దానికోసం చాలా కష్టపడ్డారు, కానీ ఆయన కష్టానికి గుర్తింపు దక్కలేదు. ఇలా అనేక శక్తులు కలిసి ఈ సినిమా మీద నెగిటివ్గా ప్రభావం చూపాయి. అందుగురించే ఈ సినిమా ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి రెస్పాన్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని వాళ్ళంతా కూడా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ మనం అనుకుంటున్నట్టు
10 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఈ సినిమా విడుదలై సో ఇప్పటికీ 50% కూడా రికవర్ కాకపోవటం, దాని మీద ఏదైతే ప్రీ బిజినెస్ వాల్యూ ఉందో అది పూర్తిగా 50% కూడా రాకపోవటం ఈ సినిమా ఫేట్ ఎలా ఉండబోతుంది అనడానికి నిదర్శనం. సో ఖచ్చితంగా ఒక డిజాస్టర్ రేంజ్లోనే ఆ కలెక్షన్స్ అనేవి నమోదవుతున్నాయి. చాలా చోట్ల ఆ సినిమాకి 15%, 20% కంటే కూడా ఎక్కువ ఉండట్లేదు ఆక్యుపెన్సీ రేటు, అంటే ప్రేక్షకుల సంఖ్య. కొన్ని చోట్ల 10% కంటే తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనో అంటే ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపట్లేదు అనటానికి ఆ కలెక్షన్సే నిదర్శనంగా చెప్తూ ఉన్నారు. ఓకే సార్, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కావాలని ఎవరైనా అంటే రివ్యూస్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మూవీ రిలీజ్ కాకముందు రోజే కూడా రివ్యూలు నెగిటివ్గా ఇవ్వటం స్టార్ట్ చేశారు. అదంతా కావాలని దగ్గరుండి ఎవరైనా చేయించారంటారా? అది మామూలు సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటుంది అది. సో రివ్యూలు అనేవి పెద్దగా ప్రభావం చూపుతాయని చెప్పేసి మనం అనుకోలేము. ఎందుకంటే నాకు బాగా గుర్తు, పోకిరి లాంటి సినిమా కూడా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు, మిక్స్డ్ రివ్యూసే వచ్చినాయి. కానీ అది ఆ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. సో ఇండస్ట్రీ హిట్ అది అయింది. అలా చాలా సినిమాలు మిక్స్డ్ టాక్ ఇచ్చిన రివ్యూయర్స్ దానికి సరిగా అంత బాగా అనిపించలేదు, ఇందులో చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి, ఇది జనాల్ని ఆకట్టుకోలేదు అని రివ్యూయర్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా చాలా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ నెగిటివ్ రివ్యూస్ మీద పెద్దగా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి మనం అనుకోనక్కర్లేదు. కొంత ప్రభావం ఉంటుంది. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి రివ్యూనే. సో జనరల్ పబ్లిక్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూరే. ఎవరో అంటే సంప్రదాయబద్ధంగా ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే రివ్యూయర్స్ కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ కూడా జనంలో ఉన్నటువంటి ఆడియన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమీక్షకులుగా మారిపోయారు, వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తున్నారు. సో అవి అల్టిమేట్గా పనిచేసేది అవే. సో మీ నుంచి మీ స్నేహితులకి, మీ బంధువులకి ఇలా ఒకరు చూసిన వాళ్ళు సినిమా బాగుందంటే వాళ్ళు చెప్పే మాట ఏదైతే ఉందో, నేను సినిమా చూశాను నాకు నచ్చింది అని వాళ్ళు ఎవరైతే చెప్తారో అది పక్క వాళ్ళ మీద ప్రభావం చూపొచ్చు. అంతేగాని ఇవాళ రోజుల్లో మీడియా చెప్పిన దాని మీదే డిపెండ్ అయ్యి ఉండట్లేదు. సో అన్ని రకాల రివ్యూస్ వస్తున్నాయి. అందరూ కూడా గంపగొత్తగా ఒకే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేయట్లా. కొంతమంది బాగుంది అని చెప్తుంటే కొంతమంది బాగోలేదు అని చెప్తారు, కొంతమంది పర్వాలేదు అని చెప్తారు. సో ఇట్లా రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం ఏ సినిమాకైనా, ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి కూడా కొంతమంది మాకు నచ్చలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయినంత మాత్రాన అది ఆడకుండా లేదు కదా. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది వెంకటేష్ గారి కెరీర్లోనే. సో కాబట్టి అదేమీ కాదు. కానీ ఏదైతే ఈ ప్రచారం జరుగుతూ ఉందో దీని మీద గేమ్ చేంజర్ అనే దాని మీద వెనక అది ఫ్లాప్ అవ్వాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే శంకర్ గారేమో ఎలా మాట్లాడారు, దిల్ రాజు గారు ఎంతవరకు అసలు ప్రెస్ మీటే పెట్టలేదు. సో మామూలుగా అయితే చెత్త సినిమా కూడా గ్రాండ్గా 1000 వాలాలు 10,000 వాలాలు పేలుస్తారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. దీనికి అలాంటి ఏది జరపలేదు. దిల్ రాజు సైతం ఆయన కూడా కామ్గా ఉండిపోయారు అని ఎవరైతే కొంతమంది బాధను వ్యక్తం చేస్తున్నారో అదంతా కూడా రామ్ చరణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు అలాంటి బాధను వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. కాకపోతే ఒక ప్రశ్న మాత్రం ఉంది. ఎందుకని దిల్ రాజు గారు వెంటనే సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఇదివరకు ప్రతి సినిమాకి ఆయన ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కదా, ఈ గేమ్ చేంజర్కి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, సక్సెస్ మీట్ పెట్టలేదు అనే ప్రశ్న మాత్రం చాలామందిని తొలుస్తూనే ఉంది. బట్ దానికి సమాధానం చెప్పగలిగేది దిల్ రాజు ఆయన పార్ట్నర్స్ మాత్రమే అని చెప్పేసి మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.